రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అని రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడమే లక్ష్యంగా ఈ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? కనీస అవసరాలైన పెట్రోల్ డీజిల్ ను అందించలేని కూటమి ప్రభుత్వ పాలనలో వైఫల్యం చెందినట్టుగా కనబడుతుందని కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ పేర్కొన్నారు. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలోని 70% బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? దేశంలో ఏ రాష్ట్రంలోని ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. రైతులు, ఆటో కార్మికులు, చిరు వ్యాపారులు పడుతున్న కష్టాలు ఈ ప్రభుత్వానికి కనబడడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కృత్రిమ కొరతే అయితే దీనిని చేస్తున్నది ఎవరు? వారిపై ప్రభుత్వం చర్యలు ఏవి అని నిలదీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్రోల్ డీజిల్ విరివిగా దొరికేటట్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రూడ్ ఆయిల్స్, పెట్రోల్, డీజిల్ స్టాక్స్ పుష్కలంగా ఉన్నాయి. మీరు ప్రజలంతా కూడా కంగారు పడాల్సిన పని లేదు. అలాగే గ్యాస్ నిల్వలు కూడా సంతృప్తిగా ఉంది. మహిళా మనులు కూడా కంగారు పడాల్సిన విషయం లేదని సాక్షాత్తు మోడీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, దేశంలో ఏ రాష్ట్రంలో లేని కొరత ఈ రాష్ట్రంలో ఏర్పడింది పెట్రోల్ డీజిల్కి. దానికి కారణం ఏమిటి? ఈ కూటమి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్తో ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కదా మోడీ గారి ప్రభుత్వం. మరి ఈ రాష్ట్రంలో ఈ కొరత ఎందుకు వచ్చింది? మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదు? ఆఖరికి కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు నడుస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ కొరత లేదు. మీరు గమనించాల్సింది ఏంటంటే, అటు తమిళనాడు తీసుకోండి, వెస్ట్ బెంగాల్ తీసుకోండి, అలాగే మా తెలంగాణ తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, ఏ రాష్ట్రంలోనే లేదు కదా. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ మోడీ గారి వల్ల ఇబ్బంది కలిగింది, లేదంటే కేంద్రం వల్ల ఇబ్బంది కలిగింది, స్టాక్స్ పంపించలేదు అని వారు చెప్పాలంటే, ఆయా రాష్ట్రాలు అంటే మా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ ఇబ్బంది లేదు. ఎందుకొరకు? అక్కడ ఉన్నటువంటి సీఎంలు వారు ప్రజా అవసరాల మీద దృష్టి పెట్టి కావలసినటువంటి స్టాక్స్ ఉంచి దాని మీద పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని చెప్పుకునే ఈ చంద్రబాబు గారిని ఏమన్నాలో మీరే ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో కనీసం డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి పెట్రోల్, డీజిల్ దొరకట్లేదు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? యుద్ధం జరుగుతుంది, సరే స్టాక్స్ రావట్లేదంటే దేశం అంతా ఉండాలి కదా కొరత. ఇక్కడే ఎందుకు వచ్చింది అంటే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం అని 100% చెప్పచ్చు. అంతేకాకుండా ఇవాళ గత ఈ ఎలక్షన్స్ ముందు ఒక వార్త షికారు చేయటం జరిగింది. ఏమిటంటే, ఈ 5 స్టేట్స్ యొక్క 5 రాష్ట్రాల యొక్క ఎన్నికలు అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతుందనేది ఒక వార్త హల్చల్ చేయడం జరిగింది. నిజం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తే ఇవాళ మనం ఆలోచించాల్సిందంటే, ఇది కావాలని బ్లాక్ మార్కెట్ చేసి కృత్రిమ కొరత ఏర్పాటు చేస్తుందనేది, అది ప్రభుత్వ కనసానంలోనే జరుగుతుందని కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఎందువరకంటే ముఖ్యంగా ఆలోచన చేయండి, ఇవాళ మనం బంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, మనకి లభ్యత లేదు. ఇంకా ఒక 15 రోజులు 10 రోజులు ఈ రకంగా చేసిన తర్వాత బంకు తెరిచి మేము ఒక 20 రూపాయలు లీటరు రేటు పెరిగింది బాబు అని బంకు వారు మనకు చెప్తే మనం పెట్రోల్ కొంటామా, వెనక్కి వచ్చేస్తామా? తప్పనిసరిగా కొంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు దొరకకుండా ఆ రోజు దొరుకుతుందంటే దొరకడమే మహాభాగ్యంగా భావించి పెరిగిన రేట్ల యొక్క మీద మన దృష్టి ఉండదు. ఇంకప్పుడు తప్పని పరిస్థితుల్లో మనం కొంటాం. అంటే ప్రజల యొక్క ఆలోచనలను ఈ రకంగా డైవర్ట్ చేస్తూ రేపు రేటు పెరిగినా కూడా ప్రజలు దీని మీద స్పందించకుండా వారి అవసరానికి ప్రభుత్వాల మీద ఆధారపడటం కోసం ఈ కృత్రిమ కొరతను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది.